నిందితుడికి ఆయుర్వేద టానిక్లో విషమిచ్చి హత్య చేసిన కేసులో కేరళలోని స్థానిక కోర్టు సంచలన తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. 2 ఏళ్ల క్రితం చోటు చేసుకున్న ఈ కేసులో దోషిగా తేలిన 24 ఏళ్ల గ్రీష్మకు మరణశిక్ష విధించింది. హత్య కేసుకు సంబంధించి సాక్ష్యాలను నాశనం చేసిన ఆమె బంధువు ఒకరికి 3 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అయితే ఈ కేసులో మరో నిందితురాలిగా ఉన్న గ్రీష్మ తల్లికి వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాధారాలు లేనందున ఆమెను నిర్దోషిగా ప్రకటించింది. ఈ కేసుపై విచారణ జరిపిన నెయ్యాటింకర అదనపు జిల్లా సెషన్స్ కోర్టు గతవారం గ్రీష్మను దోషిగా తేల్చిన విషయం తెలిసిందే. పాల్పడిన నేరం తీవ్రత కంటే నిందితురాలి వయసును పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. చదువులో సాధించిన విజయాలు, గతంలో నేర చరిత్ర లేకపోవడం, తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కూతురైనందున శిక్ష విధింపులో కొంత దయచూపాలని నిందితురాలు గ్రీష్మ కోరింది. కాగా కేరళలో మరణశిక్ష ఎదుర్కొంటున్న అతి పిన్న వయస్కురాలు గ్రీష్మనే కావడం గమనార్హం. షారోన్ రాజ్, గ్రీష్మ ఇద్దరూ గతంలో ప్రేమించుకునేవారు. అయితే గ్రీష్మకు తమిళనాడుకు చెందిన ఓ ఆర్మీ వ్యక్తితో వివాహం నిశ్చయమైంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య బంధాన్ని ముగిద్దామన్న గ్రీష్మ ప్రతిపాదనకు రాజు తిరస్కరించడంతో 2022లో ఆయుర్వేద టానిక్లో పారాక్వాడ్ అనే కలుపు మందును కలిపి ఇచ్చింది. 11 రోజుల తర్వాత పలు అవయవాల వైఫల్యంతో షారోన్ మరణించాడు. సంవత్సరం అక్టోబర్ 14న షారోన్ రాజుని అతడి గర్ల్ ఫ్రెండ్ గ్రీష్మ తన పుట్టినరోజు సందర్భంగా చీరాలోని తన ఇంటికి పిలిచింది. అక్కడ ఆమె హెర్బిసైడ్ అనే హెర్బల్ మెడిసిన్లో విషం కలిపి ప్రియుడు షారోన్తో తాగించింది. అనంతరం తీవ్ర వాంతులు, శారీరక సమస్యలతో ఆసుపత్రిలో చేరిన షారోన్ 11 రోజుల పాటు మృత్యువుతో పోరాడి అదే ఏడాది అక్టోబర్ 25న ఆసుపత్రిలో మరణించాడు. ఆయుర్వేద వైద్యుడైన షారోన్ సోదరుడు షిమోన్ రాజ్ హత్యకు దారితీసిన సాక్ష్యాలను వెలికితీయడంతో కేసు కీలక మలుపు తిరిగింది. హెర్బిసైడ్ పారాక్వాట్లో గ్రీష్మ విషాన్ని కలిపినట్లు షిమోన్ వైద్య పరీక్షల్లో గుర్తించాడు. ఫోరెన్సిక్ ఆధారాలు కూడా నేరాన్ని నిర్ధారించడంలో కీలక పాత్ర పోషించాయి.